అందరికీ నమస్కారం. తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం. నేటి భాగంలో మనం కృష్ణా తీరంకి వెళ్ళి అందులో ఉన్న జాను తెలుగులో కాసేపు విహరించి వద్దాము. అదేంటి అనుకుంటున్నారా? కృష్ణా తీరం అన్నది వచన రచనకు మేస్త్రి అని చెప్పుకునే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన నవల. ఆ నవలలో పాత్రల మధ్య సంభాషణలు చాలా చమత్కారంగానూ ఒకానొక విరుపుతోనూ కవితాత్మకంగానూ ఉంటాయి. ఇందులో తమ కొడుకు పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్తున్న భార్యాభర్తలు, వారు వెళ్తున్న జోడెద్దు బండిని నడిపే సుబ్బయ్య, వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు గమనిద్దాము. మరి ఆలస్యం ఎందుకు? కాసేపు ఆ ఎడ్ల బండి మీద కూర్చొని ఆ మట్టి వాసనను పీల్చుకుందాం. కృష్ణా తీరం. అనుకున్న నాటికి పిల్లవాడి తల్లి తండ్రి బండి కట్టించుకుని బయలుదేరారు. 2 జాములకు లోపుగానే ఏటి ఒడ్డుకు చేరుకోవలసింది. కానీ ఇంకో క్రోశడుందనగా అవాంతరం జరిగింది. ఎదురుగుండా దివాణం వారి జోడుగుర్రాల సారటు వస్తూ ఉంది. కళ్లకు ఎండ కొట్టడం మూలానో ఏమో, అది వరకెన్నడూ లేనిది ఎడ్లను చూసి గుర్రాలు, వీటిని చూసి అవి బెదరడంతో సారటైతే నిలువదొక్కుని ముందుకు ఉరకవేసింది. కానీ ఈ బండి మట్టుకు దారి తప్పి బుంతపట్టి గతుకుల్లో పడిపోయి పిల్లబోదలో ఒడ్డిగిలింది. ఎవరికి ఏమి దెబ్బా గిబ్బా తగలకపోయినా కాస్త సుకుమార ప్రాణేమో ఆ కుదుపులకు ఆ ఇల్లాలు హైరానా అయిపోయింది. ఎలాగో అలాగా బండిలోంచి యువతల పడి ఆ ఇల్లాలిని ఓ చెట్టు నీడను కూర్చోబెట్టి మగవాళ్ళిద్దరూ నడుం కట్టుకుని బండి నెక్కించి ఎడ్లను కూడగట్టుకునేటప్పటికి ఓ పక్క జాము పట్టింది. ఇహ అప్పుడు ఎగువకు వెళ్ళడమా మానడమా అనే లుకలుకలో పడ్డారు. ఇలాంటి శకునం ఎదురొస్తే ఎలా వెళ్ళడం అని ఆవిడ. వెళ్ళకపోతే మాట తఫావతు వస్తుంది. తాంబూలాల ప్రమేయం ఇవాళ్లే పెట్టుకోకుండా నిదానం మీద చూసుకుందాం. పిల్లను మటుకు చూచి వెళ్చేద్దాం. అలా అయితే నీ మాట చెల్లుతుంది, నా మాట దక్కుతుంది అంటాడు ఆయన. వస్తుతః ఆవిడ ససేమిరా మనిషి. అప్పటికే పొద్దుపోయింది. వారుభయులు ఇలా గుంజాటన పడుతూ ఉండగా చివరికి బండి దోరే సుబ్బయ్య కల్పించుకున్నాడు. గుర్రాల్ని చూసి బెదిరినాయి గాని కుందేల్ని చూసి బెదిరినాయా? అవేం సత్తార్ సాహెబ్ కుంటి గుర్రాలా? సంస్థానం వారివి. మల్లె పువ్వులల్లే ఉన్నాయి. మనకెదురొచ్చినాయి కనుకనే ఎలాంటి పాయిపడ్డా ఎప్పటల్లేనే ఉన్నాం. ఇంతకన్నా మంచి శకునం తెస్తామా? ఏదో పీడ ఇలా కొట్టుకుపోయింది. ఇది ముందు మంచికే, లెగవండి. ఇలా అన్నా వాళ్ళు వినిపించుకోకపోవడం చూసి, లచ్చమ్మగారు, మనం ఓ పూట పస్తున్నా పర్వాలేదు, కానీ డొక్కమాడేస్తే గెత్తలు ఎత్తుబడువు. బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు కదా, మనకేం లోటొచ్చిందని వాటిని మాడేస్తారు. ముందుకు పోదామంటే వేగిపోదాం, లేదా బండి టేపు తిప్పుతా. మనం ఇంతకు ముందు దాటొచ్చిన ఊరు చేరుకుంటాం. ఈ పొద్దుకు బండి దింపుకుందాం. అక్కడ ఆసాంలో పస్తు ఉండనిస్తారా? అమ్మగారు, మీ అంత మా రాజులు పొట్టచేత పట్టుకుని పొరుగుళ్ళు ఓ పొద్దు గడపడం ఈ చిత్రంగానే ఉంటుంది. ఎన్నడన్నా కథల్లే చెప్పుకోవచ్చు. కోడి కూసే తలికి నొగలెత్తుతాను. బువ్వ తినే ఏళ్ళకి ఇంటికి పోవచ్చు. ఎంత చెడ్డా శకునం శకునమే, దాని బలిమి చూపిందని సరిపెట్టుకోవచ్చు. నేను తమరికి చెప్పేవాణ్ణి కాకపోయినా మీరు ఎనుకుంటే తప్పవుద్దా? వాడు బండి కట్టాడు. మీ వాగుడుకో దరి అంతూ లేదేన్రా? సరే, ఇంత దూరం వచ్చి వెనక్కు తిరగడం ఎందుకు? ఏం కానుంటే అదే అవుతుంది. మధ్య అయ్యగారి మాట పొల్లవడం ఎందుకు? నీ గిత్తెలెన్నడం ఎందుకు? నేనేదో అడ్డం కొట్టానని నిష్ఠూర్యం ఎందుకు? ఎగోకే పోని అంటూ ఆవిడ మట్టుకు బండిలో ఎక్కి కూర్చుంది. అంతలో ఉన్నట్టుండి ఎండ చప్పున చల్లబడింది. చూశావా శకునం? సూర్యభగవాన్లు సైతం శుభమా అంటూ మనం చల్లగా సాగిపోయేందుకు సదుపాయం చేశాడు. అలా పలుకుతూ ఆయన లోపలికి చేరుకుని, ఒరే సుబ్బయ్య, ఒక్క చిటికలో పోవాల్రా అన్నాడు. అలాగే ఏటి ఒడ్డుకొచ్చేశారు. ఇలా పెళ్లి సంబంధం కోసం వెళ్ళి మనకు మంచి మాటల విందు కూడా పెట్టారు. వాటి రుచి కూడా ఒకసారి చూద్దాం. ఇంకో క్రోశడుందనగా అవాంతరం జరిగింది అంటాడు. క్రోశడు అంటే 2 మైళ్ళ దూరం. అలాగే దివాణం వారి జోడుగుర్రాల సారటు వస్తుంది అంటాడు. జోడుగుర్రాలు అంటే 2 గుర్రాలు.
సారటు అంటే బండి, రథము అన్న అర్థాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎడ్ల బండి ఎలా పడిందో మనకి వివరిస్తాడు. ఆ ఎడ్ల బండి మొదట దారి తప్పి పుంత పట్టి గతుకుల్లో పోయి పిల్లబోదలో ఒడ్డిగిలింది అని అంటాడు. ఆ పుంత పట్టి అనంటే ఆ పక్కగా ఉన్న ఆ దారి. పిల్లబోదె అంటే ఆ పంట కాలువలలో చిన్నదైన పిల్లబోదె. ఆ చిన్న కాలువని పిల్లబోదె అని అంటారు. ఆ పడిపోయినప్పుడు ఆ పిల్లబోదెలో ఒడ్డిగిలింది అంటాడు. ఒడ్డిగిల్లింది అని అంటే ఓ పక్కగా ఒరిగిపోతే దాన్ని ఒడ్డిగిల్లడం అని అంటారు. వెళ్ళకపోతే మాట తఫావతు వస్తుంది అని బాధపడతాడు ఆయన. తఫావతు అన్నది ఒక ఉర్దూ పదం, కానీ తెలుగులో చాలా చక్కగా ఇమిడిపోయింది. ఆ తఫావత్‌కి అర్థము ఒక అంతరము, దూరము అని. వారిద్దరూ భార్యాభర్తలు గుంజాటన పడుతూ ఉంటారు. గుంజాటన అనంటే వెనకకు, ముందుకు ఆడటం, ఏదీ తేల్చుకోలేకపోవటం. మల్లె పువ్వులల్లే ఉన్నాయి మనకు ఎదురొచ్చినాయి కనుకనే ఎలాంటి పాయబడ్డా ఎప్పటల్లేనే ఉన్నాం అంటాడు సుబ్బయ్య. పాయిబడ్డా అంటే ఇబ్బంది పడకుండా ఇబ్బంది అయ్యుండొచ్చు. ఎవరికైనా ఈ పదం గురించి తెలిస్తే ఈమెయిల్ ద్వారా తెలుపగలరు. అలాగే గిత్తలు ఎత్తుబడువు అని అంటాడు. గిత్తలకి ఏదైనా పెట్టకపోతే నీరసపడిపోవు అని సుబ్బయ్య లక్ష్మమ్మ గారితో చెప్తాడు. కోడి కూసే తలికి తను నొగలెత్తుతాను అని అంటాడు. కోడి కూసే తలికి అంటే కోడి కూసే ముందే తను నొగలెత్తడం అని అంటే ఆ బండికి కావలసినవన్నీ సిద్ధం చేస్తాడు అని అర్థం. అలాగే అయ్యగారి మాట పొల్లోవడం అని అంటుంది అచ్చమ్మ. అంటే అయ్యగారి మాట వ్యర్థం కాకుండా ఉండడం కోసం వారందరూ బయలుదేరారు. చాలా రోజులకి ఎడ్లబండి మీద చేసిన ప్రయాణంలో శుతిమెత్తని మాటలు విన్నాం కదా. ఇలాంటి పదాలు మనం నిత్యం ప్రయత్నపూర్వకంగా అయినా వాడదాం. ఆ సొగసుని అనుభవిద్దాం. మరో భాగంలో మన తెలుగు భాషా భాండాగారం నుంచి మరికొన్ని మాటలు, వాటి విశేషాలు చూద్దాం. సెలవు.